నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు జోసా కౌన్సిలింగ్లో ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి? ఇప్పుడు కొత్తగా 9 ఇన్స్టిట్యూషన్స్ జాయిన్ అయ్యాయి కదా. ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అండ్ వాటితో ఆ సంఖ్య ఎంతవరకు పెరిగిందో ఈ వీడియో తెలుసుకుందాం. ఓకేనా? మీ అందరికీ తెలుసు, జోసా కౌన్సిలింగ్ మనకి జూన్ మొదటి వారం నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఈ ఎంసెట్ కౌన్సిలింగ్లు ఇవన్నీ కూడా జోసా కౌన్సిలింగ్ తర్వాత ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ పాటికే మనం జోసా కౌన్సిలింగ్ గురించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే జోసా కౌన్సిలింగ్లో చాలా ఓపికతో ఉంటే ఖచ్చితంగా మంచి ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి జేఈ మెయిన్స్ ఎవరైతే క్రాక్ చేశారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయండి. ఓకే? Massive expansion in JOSA admissions. మేజర్ అప్డేట్ ఫర్ 2026-27 అకాడమిక్ ఇయర్. ఓకేనా? ఈ సంవత్సరం నుంచి కొత్తగా కొన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అవేంటో చూద్దాం. ఓకేనా? మొత్తం జోసా కౌన్సిలింగ్లో 9 కొత్త విద్యా సంస్థల్ని యాడ్ చేశారండి. ఇవన్నీ కూడా మనకి మెయిన్ ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్స్ దొరుకుతుంది. ఓకే? ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయండి? మనకి 128 విద్యా సంస్థలు ఏమైతే ఉన్నాయి, ఇప్పుడు ఆ సంఖ్య 137కి చేరుకుంది. దీనివల్ల ఏమవుతుందంటే, పెరిగిన నెంబర్ వల్ల ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకి అవకాశం దక్కుతుంది. ఎందుకంటే చాలామంది లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు ట్రై చేసి సీట్ రాకపోవడం వల్ల, ఎందుకంటే వాళ్ళకి కొంత పెద్ద ర్యాంక్ వస్తే కనుక సీట్ రాకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విద్యార్థులందరికీ ఈ కొత్త ఇన్స్టిట్యూట్స్లో అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా? ఎక్కడెక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారో చూద్దాం. ఓకే? కర్ణాటక సెంట్రల్ వర్సిటీ, కర్ణాటక అంటే మనకి చాలా దగ్గరనే చెప్పొచ్చు. అండ్ పంజాబ్ సెంట్రల్ వర్సిటీ. పంజాబ్లో ఒకటి, కర్ణాటకలో ఒకటి, ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా చూద్దాం. ఎందుకంటే సౌత్ స్టేట్స్లో మనకి కర్ణాటక కూడా ఒకటి కాబట్టి మన తెలుగు పిల్లలకి ఏమి ఇబ్బంది ఉండదండి. కర్ణాటక అంటే మనం చాలాసార్లు వెళ్ళొచ్చిన ప్రాంతమే. ఎందుకంటే మనకి బెంగళూరు కూడా చాలామంది పిల్లలు ఉద్యోగాలు చేస్తున్న ప్లేసే కాబట్టి ఫెమిలియర్గా కూడా ఉంటుంది. ఇంకా మనకి ఇంకొక ఇన్స్టిట్యూట్ ఏంటంటే NITTR. ఓకే? NITTR కూడా ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో కూడా జోసా కౌన్సిలింగ్ ద్వారా మనకి సీట్లు అయితే ఫిల్ అవుతాయి. మనకి NITTR వచ్చేసి భోపాల్లో ఉందండి. ఓకే? నెక్స్ట్ ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT. మనకి ఇవి ఎక్కడ ఉన్నాయంటే 6 క్యాంపస్లు: ఐజ్వాల్, ఇంపాల్, క్యాలికట్, కోహిమా, శ్రీనగర్, అగర్తల. కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. జోసాలో 6 నైలిట్ క్యాంపస్లు. సీట్ల వివరాలు జూన్ 2 నుంచి అయితే వెల్లడయ్యే అవకాశం ఉంది. నేను అప్పుడు మళ్ళీ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎవరికైనా ఉన్నాయి కూడా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మరి 9 కొత్తగా ఇన్స్టిట్యూట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అందులో మన పిల్లలు ఎక్కడికైనా వెళ్ళి చదవగలరు, ఎక్కడైనా సస్టైన్ అవ్వగలరు, ఎక్కడైనా ఉద్యోగాలు చేయగలరు, ఎక్కడైనా సెటిల్ కూడా అవ్వగలరు. ఓకేనా? మీరు ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసుకున్నా, ఏ మారుమూల దేశం చూసుకున్నా కానీ మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఓకే? బట్ ఇది పెద్ద విషయం ఏం కదా మన వాళ్ళకి. వీళ్ళు ఇంకా స్టూడెంట్స్ కదా. వీళ్ళకి ప్లస్ ఏంటంటే, తెలంగాణ విద్యార్థులకు కర్ణాటక సెంట్రల్ వర్సిటీ దగ్గర అవుతుంది, ఏపీ విద్యార్థులకు కూడా. ఇంకా ఏపీ విద్యార్థులకు ఏంటంటే క్యాలికట్, నైలిట్ క్యాంపస్లు కూడా దగ్గరగా ఉంటాయి. అంటే మనకి కోస్టల్ ఏరియాకి కొంచెం ముందుకు వెళ్తే వచ్చే ప్లేసెసే నైలిట్ ఇన్స్టిట్యూట్లో. అలా కాకపోయినా ఎలాగైనా వెళ్ళొచ్చు. ట్రాన్స్పోర్ట్కి కూడా ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఈ రోజుల్లో. మనకి జూన్ 1 నుంచి అయితే అడ్వాన్స్డ్ రిజల్ట్స్ వస్తాయి. మీకు తెలుసు, జేఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేస్తే కనుక IITస్కి ఎక్కువగా వాళ్ళు మొగ్గు చూపుతూ ఉంటారు. IITస్లో చేసినంత మాత్రాన వాళ్ళేం మన ఇండియాలో లేరు. మీరు గతంలో IITస్లో టాపర్స్ లిస్ట్ కనుక తీసుకుంటే అందులో ఒక 50 మంది ఉన్నారనుకోండి, అందులో 45 మంది ఇప్పుడు విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు. కావాలంటే ఆ వీడియో కూడా చేయమంటే చేస్తాను, ఆన్ డిమాండ్. ఓకే? జూన్ 1న మనకి జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత నుంచి అడ్వాన్స్డ్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే జూన్ 2 నుంచి 24 వరకు జోసా కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. జోసా కౌన్సిలింగ్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. చాలామంది భయపడుతూ ఉంటారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అవసరమైతే ఎక్స్పర్ట్స్ హెల్ప్, అంటే మన ఎడ్యునైన్ హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే? జూలై 22 నుంచి ఆగస్ట్ 18 వరకు అయితే మిగిలిన సీట్ అలొకేషన్ చేస్తారండి. మీకు మొత్తం జోసా కౌన్సిలింగ్లో ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేస్తాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కూడా మనం మాట్లాడుకున్నాం. మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఎండ్ కార్డ్లో దాన్ని ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా? మనకి జోసా కౌన్సిలింగ్ ద్వారా NITలు, IIITలు, IITలు అలాగే గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. మనకి CSAP కౌన్సిలింగ్ కూడా సెపరేట్గా ఉంటుందండి. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా?
మన ముందు ఎన్ని అవకాశాలున్నా, ఎన్ని సీట్లున్నా, ఎన్ని కాలేజెస్ ఉన్నా, ఎన్ని బ్రాంచెస్ ఉన్నా వాటిలో మంచిది సెలెక్ట్ చేసుకోవడం అనేది అబ్సల్యూట్లీ మన కరెక్ట్ చాయిస్. మనం జాగ్రత్తగా పెడితేనే మనకి దాంట్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కానీ కరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేకపోతే సో వచ్చిన ర్యాంక్ కూడా వేస్ట్ అయిపోతుంది. పెద్ద ర్యాంక్ వస్తే వెబ్ ఆప్షన్స్ కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో బాగా పర్ఫామ్ చేస్తే కనుక మంచి కాలేజ్లో మంచి బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీని ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. ఎందుకంటే చాలా కష్టపడి చదివారు. ఈ 4 సంవత్సరాల భవిష్యత్తే 40 ఏళ్ల భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఎడ్యునియన్ హెల్ప్ అయితే తీసుకోండి. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.